హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ తెలుగు కామెంట్స్ 2.5. సో ఈరోజు ఇక్కడ చూడొచ్చు బ్రో, ఇలాంటి బర్త్డే ఫోటో ఎడిటింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు వచ్చేసి అయితే చెప్పబోతున్నా. సో తప్పకుండా వీడియోని ఫుల్ అయితే చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫోటో. ఒక 2-3 మోడల్స్లో అయితే క్రియేట్ చేసి అయితే చూపిస్తా. అంటే వేరే వేరే డిజైన్లో ఫొటోస్ అయితే క్రియేట్ చేసి చూపిస్తా. ఇక్కడ చూడొచ్చు బ్రో, ఇట్లాంటి 2-3 ఫొటోస్ అయితే క్రియేట్ చేసి సో తప్పకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతుంది. సో అందుకనే లైక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఏం చేయండి, ప్లేస్టోర్లోకి వెళ్ళి గూగుల్ జెమినీ ఏఐ అని టైప్ చేస్తే మనకు యాప్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసేయండి యాప్. సో యాప్ ఓపెన్ చేసి ఇట్లా అయితే ఉంటుంది యాప్. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటో అయితే ఇవ్వండి. సో గైస్, నేనైతే రాము రాథోడ్ బ్రోది అయితే ఇచ్చేసిన. కింద డిస్క్రిప్షన్లో ప్రాంప్ట్ అయితే ఇస్తా. ప్రాంప్ట్ని ఈజీగా కాపీ చేసుకోవచ్చు. లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి, కాపీ అని వస్తుంది. కాపీ మీద క్లిక్ చేస్తే కాపీ అయిపోద్ది. ఇక్కడికి వచ్చి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మనకు పేస్ట్ వస్తుంది. పేస్ట్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ మనకు పేస్ట్ అయితే అయిపోద్ది. సో ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో సెండ్ అయితే అయిపోయింది. సో నా నుండి ఒక టిప్ అండ్ ట్రిక్, మన ఫేస్ క్లియర్గా రానికి, ఎట్లా ఇచ్చినాము ఫోటో అట్లా రానికి ఏంటంటే, ఫోటోని అయితే దగ్గర నుంచి తీసింది అయితే ఇవ్వండి, లేదంటే జూమ్ చేసి అయితే ఇవ్వండి. ఫోటో జూమ్ చేసి ఎక్స్ట్రా ఫోటో క్రియేట్ చేసి జూమ్ ఉన్న ఫోటోని అయితే ఇవ్వండి. ఫేస్ క్లియర్గా ఉండేలా చూసుకోండి, హెయిర్ స్టైల్ అండ్ స్మైల్. సో మనకు ఫోటో అయితే ఎక్సలెంట్గా అయితే వస్తుంది. సో చూద్దాం ఎట్లా వస్తుందో ఫోటో. సో గాయస్, మనకు వచ్చేసి అయితే ఫోటో వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు బ్రో, ఇదైతే ఫస్ట్ స్టైల్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం ఫోటో ఎట్లా ఇచ్చినామో అట్నే వచ్చేసింది. ఫేస్ అయినా సరే, హెయిర్ స్టైల్ అయినా సరే. సో దీన్ని సేవ్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ ఉండదు, హ్యాపీ బర్త్డే టు అని వచ్చింది కదా, ఇక్కడ సేవ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫోటో అయితే చూద్దాం, ఇంకో వేరే డిజైన్లో. సేమ్ ఇప్పటికి ఎట్లా చేసినాం అట్నే చేసేయండి. ఫోటో ఇచ్చేయండి, సేమ్ ప్రాంప్ట్ మళ్ళీ ఇచ్చేయండి. ఇక్కడ సెండ్ మీ అయితే క్లిక్ చేసిన. సో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏ డిజైన్లో వస్తుందో. సో గాయస్, మనకు ఫోటో అయితే వచ్చేసింది సెకండ్ స్టైల్లో. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, సెకండ్ స్టైల్లో అయితే ఫోటో వచ్చింది. దీనికి మస్తు తేడా అవుతుంది అనమాట, ఇక్కడ చూడొచ్చు. సో ఈ డిజైన్ కూడా కొంచెం బాగానే ఉంది, కాకుంటే హ్యాపీ బర్త్డే అనేది వెనుకొచ్చింది, ఫోటో వెనుకొచ్చింది, కొంచెం బాగాలేదు ఫోటో. సో దీన్ని కూడా సేవ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రై చేద్దాం అన్నమాట. సో మీరు కూడా ఇట్నే ట్రై చేయండి, 2-3 సార్లు సేమ్ ఫోటో సేమ్ ప్రాంప్ట్ ఇచ్చి ట్రై చేయండి. వేరే వేరే డిజైన్లో అయితే జెమినీ ఏఐ యాప్ క్రియేట్ చేసి ఇస్తుంది అన్నమాట. సో గైస్, ఫోటో అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూడొచ్చు బ్రో, ఫోటో అయితే సూపర్ అయితే వచ్చింది, చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చింది అనమాట ఫోటో. 2 ఫొటోస్ కంటే ఈ ఫోటో వచ్చేసి అయితే మస్తు ఉందన్నమాట. మీకు ఏదైనా చిన్న కామెంట్ చేయండి. నాకైతే థర్డ్ ఫోటో అయితే ఇది బాగా నచ్చింది అనమాట. సో మీరు కూడా నాలాగైతే ట్రై చేయండి. ఇంకా 2-3 టైమ్స్ ట్రై చేసి ఇంకా వేరే వేరే డిజైన్లో అయితే క్రియేట్ చేసి ఇస్తుంది ఏఐ. సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ కొత్త వీడియోలో అయితే కలుద్దాం. రేపు ఇంకో నెక్స్ట్ లెవెల్ వీడియో అయితే తీసుకొస్తున్నా, తప్పకుండా అయితే చూడండి. మీ సపోర్ట్ నాకు అలాగే ఉంటే నేను కూడా అట్నే వీడియోస్ అయితే, చాలా మంచి వీడియోస్ అయితే చేస్తాను. సో రేపు అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. లైక్ చేయడం అయితే మర్చిపోకండి గాయ్స్.